హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సికింద్రాబాద్ టెట్రో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇది మెసేజ్ రూపంలో పంపడం జరిగింది. వాళ్ళు జస్ట్ నౌ ఇప్పుడే అవుతుంది అది పంపి. అయితే దేనికి సంబంధించింది ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, అంటే బిజీ వస్తుంది. అయితే ఇక్కడ మనకు ఒక లింక్ కనపడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్లో ఏముందని చూడగానే నాకు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ ర్యాలీకి ఎంతమంది అప్లై చేశారు, ఎవరెవరు అప్లై చేసిన వాళ్ళ నేమ్స్ అన్నీ అందులో ఇచ్చారు. సో మీరు కూడా మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనకి దీనివల్ల యూజ్ ఏంటంటే, చాలామందికి ఈ మెయిల్‌కి అప్లికేషన్ ఫార్మ్ రాలేదని బాధపడుతున్నారు. ఫ్రెండ్స్, మీ నేమ్ గనక యెల్లో ఉంటే అప్లికేషన్ ఫార్మ్స్ రాకున్నా మీ నేమ్ గనక యెల్లో ఉంటే మీరు సేఫ్ అన్నట్టే. ఏ విధంగా అంటే, ఈ యొక్క ఫార్మ్ అనేది, ఈ ఫార్మ్‌లో మీ నేమ్ ఎక్కడుందో అంతవరకు ప్రింటౌట్ తీసుకొని ఎళ్ళినా, సార్ ఇది పరిస్థితి, నాకు మెయిల్ రాలేదు కానీ లిస్ట్‌లో మీరు ప్రొవైడ్ చేసిన లిస్ట్‌లో నా నేమ్ ఉంది, నాకు మెయిల్ రాలేదు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన అలౌ చేసే అవకాశం ఉంటుంది. నేను మీకు చెప్పడం కోసం నేను కూడా ఆన్‌లైన్ అప్లై చేశాను. సో నా నేమ్ చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ నా నేమ్ చూపిస్తాను చూడండి ఇక్కడ. 177 సీరియల్ నెంబర్ నాది. ఇక్కడ ఈ 177 నాదే, బొమ్మగాని దుర్గారావు అని. సో ఇక్కడ మా ఫాదర్ నేమ్ బొమ్మగాని ధనమూర్తి. ఒక్కసారి మీరేంటంటే మీ నేమ్ చెక్ చేసుకున్న తర్వాత మీ ఫాదర్ నేమ్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కొన్ని నేమ్స్ సేమ్ ఉంటాయి, ఇంటి నేమ్‌తో సహా సేమ్ ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లమ్ ఉంది. సరే, ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ ఏంటంటే, ఇక్కడ మనం డేట్ చూసుకునేసరికి నేను చెఫ్ కమ్యూనిటీకి అప్లై చేశాను ఇక్కడ. ఇదే కదా 120 బెటాలియన్. ఇక్కడ చెఫ్ కమ్యూనిటీకి అప్లై చేశాను. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ అక్టోబర్ 9 అని ఇచ్చాడు. సో అక్టోబర్ 9 అనేది ఇంతకుముందు డేట్స్, ఓకే, ఇప్పుడు ఇంతకుముందు డేట్స్ అప్పుడు అక్టోబర్ 9 19వ తారీఖు నాకు ర్యాలీ ఉంది. సో ఆ ర్యాలీ అనేది ఏమైంది, పోస్ట్ పోన్ అయింది కాబట్టి సో నాకు 3వ తారీఖు రావాల్సింది. సో ఇక్కడ డేట్ అనేది ఇక్కడ చేంజ్ చేయలేదు. ఇలాంటి కొంత కన్‌ఫ్యూజన్ ఉంది. సో ఈ డేట్స్ గురించి నేను పూర్తిగా కనుక్కుంటాను. సో ఈ డేట్స్‌లో అనేది ర్యాలీ అయితే జరగలేదు కాబట్టి మనకి 3వ తారీఖు అని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ చెక్ చేసుకోండి, ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ నేమ్ గనుక అల్లా ఉంటే మీ నేమ్ వరకు ఎక్కడుందో అంతవరకు మీ నేమ్ నుంచి, అంటే ఒక 10 నేమ్స్ నుంచి మీ నేమ్ కూడా వచ్చేటట్టు ప్రింటౌట్ తీసుకొని వెళ్ళినా మిమ్మల్ని అలౌ చేస్తారు. ఎవరికైతే మెయిల్‌కి ఫార్మ్స్ రాలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను మీకు ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఈ లోపల ఈ మెసేజ్ వచ్చింది నాకు. సో మీరు ఖచ్చితంగా ఈ ప్రింటౌట్ అయితే తీసుకోండి. ఈ ప్రింటౌట్ అసలు అప్లికేషన్ ఫార్మ్స్ లేకపోయినా ఈ ప్రింటౌట్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3వ తారీఖు అని చెప్పాను కదా, ఇక్కడ 3వ తారీఖు అందరికీ. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే క్లర్కు కొచ్చేసి డేట్ ఎప్పుడనేది మనకి ఒక ఎక్కడ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయలే, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ క్లర్క్ ఎస్‌డి అని ఉంది కదా, ఇక్కడ తెలంగాణ 3వ తారీఖే ఉంది. క్లర్క్‌కి కూడా నాకు తెలిసి నేను 3వ తారీఖు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఆహ్, అక్కడికి ముందుగా చేరుకుంటారో, ముందుగా అంటే మాక్సిమం ఇక క్లర్క్‌కి అప్లై చేసిన వాళ్ళు కూడా 2వ తారీఖే వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఆ రోజు లేకున్నా గానీ మీ రిలేటివ్స్ ఇంట్లోనే ఎక్కడో అక్కడ స్టే చేయండి. ఎందుకంటే ఒకవేళ అదే రోజు ఉంటే మీరు మిస్ అవుతారు కాబట్టి మాక్సిమం నేను అనుకునేది 99% అదే రోజు ఉంటదనుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రకారం 3వ తారీఖు అన్నాడు. అంటే జనరల్ డ్యూటీ వారికి అండ్ మళ్ళీ క్లర్క్‌కి ఒకే రోజు ఉంటదనుకున్నాను. ట్రేడ్ మ్యాన్‌కి ఒకటే 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నీకు కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.